మఖ. మఖ. ఇది 5th హౌస్లో ఉంటుంది. ఇది కూడా చిల్డ్రన్, ఫాదరు, ఈ 2 ఇష్యూస్తో జీవితంలో ఎక్కడో దగ్గర డిస్సాటిస్ఫాక్షన్ అనే మాట ఎప్పుడు రివాల్వ్ అవుతుంటుంది. సేమ్ మీరు ఎప్పుడైనా గమనించండి, ఇదే డిసప్పాయింట్మెంట్ మూలా నక్షత్రానికి ఉంటుంది. డిసప్పాయింట్మెంట్గా నడుపుతుంటుంది. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే బాగుంటుంది. వీళ్ళకి ఏది కావాలని ఎదురు చూస్తుంటారో సేమ్ ఆపోజిట్ కార్నర్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అశ్విని కూడా అర్థం చేసుకుంటుంది ఏమన్నా. అశ్విని కూడా కీర్తి నక్షత్రం, డిటాచ్మెంట్ నక్షత్రాలు ఇవన్నీ కూడా. ఒకసారి మనతో మాట్లాడితే సడన్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. సో వేరే లోకంలోకి వెళ్ళిపోతారు. అంటే మనకి ముఖం ముందు అలా కనిపిస్తూ ఉంటుంది, లోపల వేరే లోకంలో ఎక్కడ తిరుగుతుంటారు. సో ఈ మగ, మూల, అశ్విని ఈ హీలింగ్ నక్షత్రాలకి వచ్చేటప్పటికి వీళ్ళకి పవర్స్ ఉంటాయి. సో అంచేత ఈ 3 నక్షత్రాల్లో మీరు ఒకసారి అయినా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది జస్ట్ నా సైడ్ నుంచి పుస్తక రచనలో లేదు ఇది. తర్వాత పుబ్బ నక్షత్రం ఇందాక ఆల్రెడీ ఈ శుక్ర నక్షత్రాలు అని చెప్పాను కాబట్టి ఇది భరణి నక్షత్రంతో కంపాటబిలిటీ ఉంటుంది. చెప్పాను సేమ్ క్రియేటివిటీ సైన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది కూడా న్యాచురల్ 5th హౌస్, లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే మీకు సేమ్ క్రియేటివిటీ ప్రాస్పెక్ట్లో ఉండేది భరణి నక్షత్ర. కానీ మీరిద్దరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కిడ్స్ రిలేటెడ్ వీళ్ళిద్దరికీ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. పుబ్బ నక్షత్రానికి భరణి అండ్ పూర్వాషాఢ రాసుకోవచ్చు. ఈ వీటి మీద మీరు ట్రై చేసే ప్రయత్నించండి. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద గుడ్. ఉత్తర ఇందాక మనం కృతికకి ఎప్పుడైతే పనిచేస్తుంది అనుకున్నానో సేమ్ బైకులు ఉంటుంది కాబట్టి కృతిక నక్షత్రం వెరీ గుడ్ కంపాటబిలిటీ అండ్ ఉత్తరాషాఢ నక్షత్రం ఈజ్ వెరీ గుడ్ కంపాటబిలిటీ. అన్ని రవి నక్షత్రాలే. సేమ్ 500 జోన్స్ ఉంటాయి. సేమ్ 500 రిలేటెడ్ జోన్స్ ఉంటాయి. ఉత్తరా నక్షత్రానికి సంబంధించి కృతిక నక్షత్రాన్ని చేయండి. కృతిక నక్షత్రానికి చేయండి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఈ 2 కూడా. ఉత్తర నక్షత్రానికి ఉత్తరాషాఢ, కృతిక 2 రవి నక్షత్రాలే. 2 మొత్తం 3 రవి నక్షత్రాలు. 3 ఫైర్ ఎలిమెంట్సే ఉన్నాయి. హస్త నక్షత్రానికి వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే రోహిణి నక్షత్రం అండ్ ఉత్తర ఫల్గుని నక్షత్రం. నేను ఎక్స్ప్లెనేషన్ ఎందుకు దగ్గరుతున్నట్టే లాంగ్ లెంత్ ఉన్నది వీడియో, కొంచెం ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. అది రోహిణి అండ్ ఉత్తర ఫల్గుని నక్షత్రాలతో కంపాటబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ హస్త నక్షత్రాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ హావభావాలతోటో లేకపోతే ఈ వోకల్ కార్డ్ తోటో ఈ సెట్ అవుతుంది అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. వీళ్ళకి సంబంధించి రోహిణి నక్షత్రం వెరీ గుడ్ కంపాటబిలిటీ. ఇందాక మనం సేమ్ రోహిణికి అదే చెప్పుకున్నాం. అలాగే ఉత్తర ఫల్గునికి కూడా ఆ యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఉత్తరా నక్షత్రాన్ని కూడా సింహం మళ్ళీ మీరు అది చూసుకోవాలి. అది చూసుకోవాలి. మిగతా పాదాలు అనేది ఇన్డెప్త్గా జాతకంలో తెలియజేద్దాం. సో అలాగే చిత్త జనరల్గా కంప్లీట్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం. కంప్లీట్ నక్షత్రాలు ఇది ఒక నక్షత్రం. ధనిష్ట కానీ, చిత్త కానీ, అశ్లేష కానీ, భరణి నక్షత్రం కానీ, అనురాధ కానీ ఇవన్నీ కూడా మ్యారేజ్ కంప్లీట్ నక్షత్రాలు. ఇది ఒకటి. రేవతి వీళ్ళంతా పెళ్లి చేసుకుని ఎడతారు. వీళ్ళంతా కూడా డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ చిత్త నక్షత్రాలు ఇవన్నీ కూడా వదిలేయడమే డైరెక్ట్ కటీఫ్లు. ఈ కటీఫ్స్ ఉంటాయి కాబట్టి మృగశిర అండ్ స్వాతిని ట్రై చేయండి. నక్షత్రాలు ట్రై చేస్తే డైరెక్ట్గా కట్ అంటే చిత్తా నక్షత్రానికి ఎక్కువగా ఎన్ని బయటకు వచ్చి ఎప్పుడు సంవత్సరంలో కట్ చేసి బయటకు వద్దామని చూస్తుంటాయి. అంటే కొంచెం రేవతి నక్షత్రం వాడు కొంచెం బయటకు వచ్చేద్దామని ఆలోచిస్తాడు. లోపల కుమ్ములు కమలహాసంలో ఏడ్చి బయటకు వస్తాడు. అది కొంచెం టైం పడుతుంది. చిత్త అలా కాదు కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చిత్త అంటే అందరి చిత్రం ఇలా ఉంటుంది కాదు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద చిత్త నక్షత్రం ఇది ఉంటుంది. సో అందుకని మీరు కొంచెం మృగశిర నక్షత్రాన్ని సేమ్ అది అలాగే స్వాతి నక్షత్రాన్ని ట్రై చేసి చూడండి. కొంచెం రిలాక్షన్ ఉంటుంది. ఎందుకంటే స్వాతి నక్షత్రం మీకన్నా గట్టిగా అరుతాడు. కొంచెం ఆడు ఫైర్ ఉంటుంది. పైగా ఆడు శుద్ధి నెమ్మదిగా ఉండి ఫైర్ ఒకసారి బ్లో అవుట్ అయిపోతుంటుంది. చిత్త నక్షత్రానికి జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. పైగా 2027 నవంబర్ 19 వరకు కూడా చిత్త నక్షత్రంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఈ 2027 నవంబర్ 19 హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిత్త కానీ హస్త కానీ కొంచెం జాగ్రత్త. ఉత్తర నక్షత్రం పర్వాలేదు. ఉత్తర నక్షత్రంలో కన్యారాశిలో ఉత్తర పడిన వాళ్ళు మాత్రం హెల్త్ జాగ్రత్త. ఈ 3 నక్షత్రాలకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. బట్ నేను ఉత్తరాన్ని ఎందుకు ప్రెస్ చేయట్లేదంటే అది రవి నక్షత్రం ఆటోమేటిక్గా హెల్త్ వచ్చినా పెద్దగా ఎఫెక్టింగ్ అనిపించదు. కానీ మిగతా చిత్తకి యుట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కొంచెం ఇప్పుడు సాటర్న్ ఆపోజిట్లో నడుస్తూ ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానంలో శని నడుస్తూ ఉన్నాడు. కొంచెం జాగ్రత్త చూసుకోవడం మంచిది. సో ఈ సంవత్సరానికి వివాహానికి సంబంధించి అయితే మాత్రం మృగశిర స్వాతిని ఒకసారి అయినా చూడండి, ట్రై చేస్తే కనుక బెస్ట్. ఇకపోతే ఇంక స్వాతి నక్షత్రం, ఈ స్వాతి నక్షత్రం అంతా సగం వచ్చినట్టే మనం అంటే తొలక వచ్చేసాం అనమాట తులారాశి. సో ఇది భరణి నక్షత్రంతో, చిత్తా నక్షత్రంతో, శతభిష నక్షత్రంతో బాగుంటుంది. ఎక్కువ లవ్ స్టోరీలు చేయొద్దు. మామూలుగా ఎవరిని ప్రేమిస్తే బాగుంటుంది, ఎక్కడ ఆగాలో తెలియదు. స్వాతి నక్షత్రానికి ప్రాబ్లం ఏంటంటే ఇంకా అంటాం కదా, ఇదంతా రాహు నక్షత్రం. లైక్ స్వాతి, శతభిష, ఆరుద్ర వీళ్ళకి ఎంత ఎట్టినా ఆకలి తెరదు. ఇంకా ఆరుద్ర నక్షత్రానికి డబ్బు పిచ్చి ఎక్కిపోతుంటుంది. ఈ స్వాతి నక్షత్రం ప్రేమ పిచ్చి ఎక్కువైపోతుంటుంది. ఆ శతభిష నక్షత్రానికి ఎలాగైనా సంపాదించేద్దాం, అడ్డగోలు సంపాదన ఎక్కువైపోతుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. సో అంటే అందరూ ఇలా బతుకుతారని కాదు కానీ మ్యాక్సిమం నేచర్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి అంచేత నాకు సంబంధించి ఈ మీరు చేసుకోవాల్సింది కొంచెం కంట్రోలబిలిటీలో ఉంటే
భరణి బాగా ప్రేమించినా కొంచెం ఆవిడ ఇబ్బంది పడుతున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అది పనిచేద్ది. చిత్తా నక్షత్రం కూడా మీకు కంపారిటివ్గా ఆవిడ కూడా పర్లేదు, మీకున్న జోవియల్లో ఆవిడ కోరుకున్నటువంటి విషయాలు లేకపోతే ఆయన కోరుకున్న విషయాలు మీకు సరిపోతుంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే శతభిష నక్షత్రం. సో శతభిష నక్షత్రానికి కూడా కొంతవరకు ఆ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు. విశాఖ నక్షత్రం కూడా ఇది న్యాచురల్ 8th హౌస్లో ఇలా ఉండే నక్షత్రమే కాబట్టి అశ్లేష నక్షత్రంతో జ్యేష్ఠ నక్షత్రంతో దీని కంపాటబిలిటీ కొంతవరకు పర్లేదు. చూడండి, ఇష్ట నక్షత్రాలు అన్నీ కలుగుతున్నాయి, జ్యేష్ఠ, అశ్లేష, ఓకే, అలాగే శతభిష అని ఉంటుంది. శతభిషాలకు మ్యాచ్ కావట్లేదు కానీ మామూలుగా ఈ నక్షత్రాలు అన్నీ కూడా వీళ్ళకి కాస్మిక్ పవర్స్ లేదంటే కనుక ఈ అకల్ట్ సైన్సెస్ మీద పవర్స్ ఇవి ఉంటాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, కుజుడు నీచబడే స్థానం, కుజస్థానాలు, విశాఖ నక్షత్ర, జ్యేష్ఠ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ కుజుడితో ఎక్కువ రిలేషన్ ఉన్నటువంటి నక్షత్రాలు. సో వీళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు కనెక్ట్ అయితే వీళ్ళు ముగ్గురితో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కానీ కొంతవరకు ఉపశమనాలు కలుగుతాయి, వ్యక్తిగత జాతకాల గురించి కాకుండా. తర్వాత వెయిటింగ్ అందరూ ఇది ఒకటి ఉంటుంది, అనురాధ నక్షత్రం. వీళ్ళు మొత్తం మీ నక్షత్రం కోసం అన్నీ చేస్తారు మీరు. అనురాధ నక్షత్రానికి కృతికా నక్షత్రం ఇందాక మనం మాట్లాడుకున్నాం, వెరీ గుడ్ కంపాటబిలిటీ. ఎందుకంటే మీకు ఎలా కావాలో వాడు కృతిక నక్షత్రం వాడు సంసారం చేస్తాడు, వాడు నిలబడతాడు, డబ్బు పోగేస్తాడు, వాడు పోగొట్టుకుంటాడు. ఫాదర్ విషయంలో అయితే ఫాదర్ చెడగొడితే ఆస్తులన్నీ పోయిన కృతికలు చాలా ఉంటాయి. మా నాన్నగారిని మా అన్నదమ్ములు మోసం చేశారనో లేకపోతే రకరకాలుగా అవి వేరే విషయం కృతిక నక్షత్రం. కానీ కృతికి ఎంత ఇది ఉన్నా సరే కృతిక అనురాధ గుడ్ కంపాటబిలిటీలో వెళ్తారు. అలాగే ఇంకొకటి ఏంటి, ఇందులో పుష్యమి నక్షత్రానికి కూడా మీకు ఒక గుడ్ కంపాటబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఇది కూడా సంవత్సరాన్ని వదిలేదు. అనురాధకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎంతసేపు భావోద్వేగం, బాధపడడం, లేదంటే కనుక ఇంతకుముందు కొన్ని లవ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంసారంలో నలిగిపోవడం. అంటే చంద్రుడు కొంచెం ఇది వేరే ప్లానటరీ ప్లేస్మెంట్ లేకపోతేనే, ప్లానటరీ ప్లేస్మెంట్ లేకుండా ఎంటీ బాక్స్లో కనుక ఉంటే కనుక ఇది కొంచెం ఎఫెక్ట్ అయ్యే నక్షత్రమే. ఏదైనా గ్రహ వీక్షణలు ఏదైనా పడి కొంచెం ఏదైనా మీకు లైమ్ లైట్ ఉండొచ్చు. ఎప్పుడో ఒకసారి నాకు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఇందులో, అది కొంచెం చూడండి. అలాగే దాంతోపాటు ఈ కృతికాండ పుష్యమి మీకు సంవత్సరాన్ని నిలబెట్టుకోవడానికి చెయ్యొదలకుండా మీరు ఏదైతే అనుకుంటారో వాళ్ళకి నిలబడడానికి అనురాధ పని చేస్తుంది, ఈ పని చేస్తుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం ఆల్రెడీ రుద్ర నక్షత్రానికి, శేష నక్షత్రానికి, అశ్లేష నక్షత్రానికి, విశాఖ నక్షత్రానికి, జ్యేష్ఠ నక్షత్రానికి సరిపోతాయి. జ్యేష్ఠ ఈజ్ బ్యాటిలింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్యేష్ఠ అంటే బ్యాటిల్, యుద్ధం. వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఫైటింగ్ అండ్ రేసే ఉంటుంది. సేమ్ థింగ్స్ గోస్ విత్ రుద్ర నక్షత్ర, ఫైటింగ్ అండ్ రేస్. వీళ్ళు కూడా ఎంతో కష్టపడి నెగ్గుతూ ఉంటారు. శేష నక్షత్రాన్ని మనం మెరిటల్ పరంగా ఇందాక మనం ఏదో మైనస్లు చెప్పుకుంటున్నాం కానీ శేష నక్షత్రం చాలా మంచిది. శేష నక్షత్రం చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు పునాది పోద్ది. శేష నక్షత్రం వెరీ గుడ్ మ్యాసివ్ వెల్త్ జనరేషన్ చేయడంలో శేష నక్షత్రాలు బాగా దట్టది, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి మెరిటల్ ఇబ్బందులు ఉంటాయి, దాని గురించి వెళ్ళండి. గుడ్ వ్యక్తిగతంగా లేకపోతే డబ్బు పరంగా, హోదా పరంగా శేష నక్షత్రం చాలా బెస్ట్. జ్యేష్ఠ నక్షత్రం విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, అది చాలా బెటర్. సో జ్యేష్ఠకి కలిసి వచ్చేది అరుద్ర నక్షత్రాన్ని తేలిగ్గా తీసే దరిద్ర నక్షత్రం ఎడిక్షన్ ఒక రకంగా పోతాడు. అందులో దావుద్ని చూడొచ్చు, అంబానీనే చూడొచ్చు అరుద్ర నక్షత్రంలో. సో అంచేత ఏంటంటే ఈ రెండు కూడా అంటే తీవ్రతకు సంబంధించిన నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రానికి కరెక్ట్ మ్యాచ్ వచ్చి, అశ్లేష కూడా తీవ్రత ఎక్కువ కాలు దనేసుకుంటుంది, సంసార జీవితం, కెరియర్స్ బాగానే ఉంటాయి. అరుద్ర నక్షత్రం కూడా సేమ్ అంతే. దానికి మళ్ళీ విశాఖ నక్షత్రం కూడా అంతే. కాల తనుకోకుండా ఉండడానికి ప్రయత్నించగలిగితే మీకు ఈ సూటబుల్ నక్షత్రాలు అని చెప్తున్నా. ఇకపోతే మళ్ళీ మూలా నక్షత్రం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డిటాచ్మెంట్ విత్ మకా నక్షత్రంతో మనకు దీనికి కంపాటబిలిటీ బాగుంటుందని అనుకున్నాం. అలాగే పూర్వ ఆషాఢ నక్షత్రం నుంచి కూడా దీనికి కంపాటబిలిటీ సోర్సెస్ బాగానే ఉంటాయి. మూలా నక్షత్రం జనరల్గా చింతించబడతారు, లేకపోతే ఇలాగే కొంచెం మూలా నక్షత్రం అంటే ప్రాబ్లం. మూల ఒకటి, అశ్లేష మీద ఒకటి. చాలామంది ఆస్ట్రాలజర్స్ గేమ్ చేసి డబ్బులు లాగెత్తుంటారు. మూల నక్షత్రం ఎక్కువ పెళ్ళి అవ్వట్లేదని, లేకపోతే మా ఇంట్లో మూల నక్షత్రం మీద అమ్మాయి పుట్టిందని, ఇలా చాలా రోజులు అలాంటి నమ్మొద్దు. అయ్యో, అసలు మొన్న జరిగిన చంద్రగ్రహణానికి ఈ రాసుల వాళ్ళకి అసలు బాగాలేదు, మీరు సర్పం దానం చేయండి, ఇది దానం చేయండి, అది దానం చేయండి అని ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారో జనాలు. అనకుండా తీసుకెళ్ళి వదిలేండి వాళ్ళ ఇంట్లో గొడవను. అలాంటి దానాలు ఏం చేయకండి మీరు. చిన్న చిన్న పాములు ఎత్తే ఇంకా పెద్ద అనకొండలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేస్తే ఏమన్నా పోద్దేమో మరి ట్రై చేయండి. ఇలాంటి సర్పాలు గర్పాలు పాలలో వేయడం, నీళ్ళలో వేయడం. నేను ఇప్పుడు ఫస్ట్ కొన్ని నక్షత్రాలు సెట్ చేసిన తర్వాత నేను రెమెడీస్ చెప్తాను. ఈ రెమెడీస్ చెయ్యండి. మీకు ఎట్లా చెప్పాలంటే, చాలామంది రెమెడీస్ చేసేసి జరగట్లేదని అదని ఇదని అంటారు. రెమెడీస్ ఎప్పుడు మీరు ఒక నక్షత్రం మీద జన్మించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని తీసుకుందాం, వాడు అశ్విని నక్షత్రంలో వాడు జాబో లేకపోతే మ్యారేజో ఇంకోటి ప్రాబ్లం ఉన్నది, వాడు దాని నుంచి గట్టెక్కాలి. ఇదే కదా క్వశ్చన్. వాడికి రెమెడీ ఎట్లా ఉంటుంది, నీకు సూటబుల్ నక్షత్రం ఎక్కడ ఉందో ఆ రోజు చేసుకోవాలి పని. అంతేగాని క్యాలెండర్ తెరిచి ఇంట్లోనే చెప్పేస్తుంటారు దశమి వాళ్ళు పనిచేసి అని. దశమి రోజు వెళ్ళిపోయి జాబ్ వచ్చేది, అమావాస్య రోజు వాళ్ళకు జాబ్ రాదు, అలాంటిదే ఉండదు. సో మీ నక్షత్రానికి కంపాటబుల్ ఎక్కడ ఉందో, చంద్రుడు ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతున్నాడో అది చెక్ చేసుకుని అక్కడ ముహూర్తం రావాలా.
దానికి దశలు మహర్దశలు ఇవన్నీ వేరే, అది విషయం మామూలుగా రఫ్గా చెప్తున్నాను. సో అవన్నీ నేను లాస్ట్లో వద్దాం. సో మూలక ఆల్రెడీ మగ అండ్ పూర్వాషాఢ వెల్ సూటబుల్. ఇకపోతే పూర్వాషాఢ నక్షత్ర, పూర్వాషాఢ నక్షత్ర ఇవన్నీ ధనుసు రాశులన్నీ కూడా అన్నీ ఉన్నా వీళ్ళకి చూడడానికి చూసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏకాంతం లోన్లీనెస్కి మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. దాంతోపాటు స్పిరిచువాలిటీ ఉంటుంది, డివోషన్, అంత మంచోళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ధనుసు రాశి అంటే చాలా మంచోళ్ళు అని చెప్పొచ్చు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళని చెప్పొచ్చు. ఈ రాశి అంతా అలాగే ఉంటుంది. సో అందులో ఇది పొబ్బ నక్షత్రంతో ఈక్వలైజ్డ్గా ఉంటుంది. అలాగే మూలా నక్షత్రాన్ని కూడా వీళ్ళకి ఎవరిని ఇచ్చినా బాగా చూసుకుంటారండి. పూర్వాషాఢ నక్షత్రం వెళ్ళండి కూడా, వీళ్ళకి ఎవరినో చింపేసి జీవితాన్ని పాడు చేసుకుని అలాంటి ఆలోచనలు ఉండవు. మోస్తారు, బరువు మోస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా కింద స్థాయి నుంచి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇది బెస్ట్ నక్షత్రం. అన్ని నక్షత్రాలని ది బెస్ట్ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాలు. వీళ్ళకి ఇటు శుక్రుడి కింద బతకడం తెలుసు, గురుడి నుంచి క్వాలిటీ తెలుసు. అన్నిటికన్నా ముందు ఇంట్లో ఉన్న గొడవని బయటికి తీసుకెళ్ళి రోడ్డు మీదకి 4 గోడల మధ్య అడ్జస్ట్ చేసుకోవడం తెలుసు. సో గబుక్కుని బయటికి వెళ్ళి ఆరేసేసుకొని, నేను మొన్న ఏదో వీడియో చేస్తున్నప్పుడు ఎవరో చెప్పారు, మనకేదో కోపం వచ్చినప్పుడు ఊరందరికీ ఫోన్ చేసి చెప్తాం కానీ అసలు చెప్పాల్సింది ఇడికి కదా. అదే చరణ్ గారు చెప్పారని ఇందులో విన్నాను నేను. అసలు రామ్ చరణ్ గారు చెప్పారని విన్నాను ఇందులో. అంటే మనకి ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, ఆడు అలాగని చెప్పి ఊరందరికి చెప్తాం, అసలైన మనిషి చెప్పాం, అసలు చెప్పాల్సింది ఇడికి కదా. సో అలాగా ఈ పూర్వాషాఢ నక్షత్రం ఏంటంటే బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడదు. అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ ఇబ్బంది పడతాయి, స్టేటస్ పోతుందని ఇలా ఆలోచిస్తారు. ఫ్యామిలీ కోసం ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేసుకోరు ఇలా. సో చెయ్యట్టుకుని కాస్తారు కాబట్టి ఇది సరిపోతుందని అర్థం. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, ఇది మళ్ళీ మనం మీ రాశికి వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేసాం. గుడ్ విత్ పునర్వసు నక్షత్రం, ఇది కూడా తాడేసిలాగి నక్షత్రమే కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఇంక జీవితం అంతా లాగడమే. ఇప్పుడు ఇంతకీ ఉత్తరాషాఢ వాళ్ళది ఎవరికి? పునర్వసు అండ్ ఉత్తర ఫల్గుని నక్షత్రాలు. ఉత్తరాషాఢ వాళ్ళకి ఉత్తర ఫల్గుని అండ్ పునర్వసు రెండు కూడా కంపాటబుల్. ఎందుకు కంపాటబిలిటీ అని అవుతాయంటే ఉత్తర నక్షత్రం వాళ్ళకింత ఫస్ట్ మాట కొంచెం అగ్రెసివ్ నేచర్స్తో కాకుండా జాగ్రత్తగా వీడికి ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక డివైన్ సర్కిల్ ఉంది. ఉత్తరాషాఢకు కూడా రవి నక్షత్రాలన్నింటికి కూడా ఒక డివైన్ ఒక కృతిక నక్షత్రానికి మినహాయించి చెప్తున్నాను. కృతిక నక్షత్రానికి అంత డివైన్ నేచర్ కన్నా వాళ్ళకి ఫాదర్ ఒక నేచర్ కింద తయారవుతాడు, అది వేరే విషయం. ఉత్తర నక్షత్రానికి ఉత్తర ఫల్గుని నక్షత్రానికి వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ మీద వెళ్తారు. అది సేమ్ మీరు ఉత్తరలోనే కూడా వచ్చు. మనం ప్రత్యేకించి వాళ్ళు ట్రైనప్ చేయట్లేదు, వాళ్ళకి ఒక డిసిప్లిన్ కేటగిరీలో ఉంటారు కాబట్టి మీకు. అలాగే పునర్వసు కూడా అంతే. పునర్వసు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటుంది, చాలా మంచి నక్షత్రం, సాఫ్ట్ నక్షత్రాలు అవి. మృగశిర నక్షత్రం నాకు డౌట్, వాళ్ళకి డిసిప్లిన్ ఉండదేమో. ఇది మృగశిర నక్షత్రం, మృగశిర, చిత్త, ధనిష్ట ఇదంతా కూడా బ్రేక్ డాన్స్ ప్రభుదేవ. వెరీ గుడ్. అసలు మామూలుగా ఉండవు. స్టెప్పులు ఇటు సైడ్ తిరిగితే మనకైతే పెళ్ళి అయింది అయితే కాళ్ళు గుండ్రంగా తిరుగుతుంటాయి.